వెల్కమ్ టు PCR క్రియేషన్స్ ఫోటోషాప్ క్లాసెస్ టిప్స్ అండ్ ట్రిక్స్లో ఈరోజు లెవెల్స్లో ఉన్నటువంటి ప్రీసెట్స్ని మనం యూజ్ చేసుకొని ఒక ఫోటోని ఏ విధంగా కరెక్ట్ చేస్తాం. లెవెల్స్లో ఉన్నటువంటి ప్రీసెట్స్ని యూజ్ చేసుకొని ఏ విధంగా ఫోటోని ఒక బేసిక్గా కరెక్షన్ అనేటువంటిది ఏ విధంగా చేద్దామో చూద్దాం. లెవెల్స్ని మనం ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, లేదంటే Ctrl+L షార్ట్ కట్తో కూడా మనం దీన్ని ఈ లెవెల్స్ని డైలాగ్ బాక్స్ని ఓపెన్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్లో ప్రీసెట్స్ అని ఉంటుంది. ఈ ప్రీసెట్స్లో దీనిగా ఓపెన్ చేసినట్లయితే ఇందులో డార్కర్, ఇంక్రీజ్, కాంట్రాస్ట్ 1, 2, 3 ఉంటుంది. లైట్ షాడోస్, లైట్ అను, మిడ్ టోన్ బ్రైట్నెస్, మిడ్ టోన్ డార్కర్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ మన ఫోటోని డార్క్ చేస్తే చూడండి ఈ విధంగా డార్క్నెస్ వస్తుంది. ఆల్ట్తో రీసెట్ చేసినప్పుడు మనకి ఫోటో ముందు ఈ విధంగా ఉంది. రీసెట్స్లో ఉన్నటువంటి డార్క్నెస్ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఆ కలర్స్ అనేటువంటివి కొద్దిగా కాంట్రాస్ట్ అవుతాయి, డార్క్ అవుతుంది. ఇది కాంట్రాస్ట్ 1, కాంట్రాస్ట్ 2, ఇంక్రీజ్, కాంట్రాస్ట్ 3. ఈ విధంగా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. రీసెట్ చేశాను. డైరెక్ట్గా మనం ఒకేసారి మనకు 3లో బాగుంది అనుకున్నప్పుడు 3 క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకున్నప్పుడు మనం ఇంక్రీజ్ కాంట్రాస్ట్ 3 అనగానే ఇక్కడ డార్క్ పాయింట్ మనకి సెంటర్కి వచ్చింది. మిడ్ టోన్ వైట్ పాయింట్ కూడా కొద్దిగా బ్రైట్నెస్ కూడా మనకి ఈ విధంగా ఇంక్రీజ్ అయింది అనమాట. చూడండి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఈ డార్క్ పాయింట్ అనేటువంటి పెరిగింది. సో మనది ఇది తగ్గుతుంది. ఇది ఆటోమేటిక్గా వాళ్ళు ప్రీసెట్ చేసి ఉంటారు ముందే. సో చూడండి మనం ఇక్కడ కూడా దీన్ని మళ్ళీ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు ఆ బ్రైట్నెస్ని. ఆ విధంగా ఆల్ట్తో రీసెట్ చేశాను. చూడండి కాంట్రాస్ట్ 3 చేశాను. ఇప్పుడు చూడండి పాయింట్ ఇక్కడికి మూవ్ అయింది. దీన్ని కొంచెం మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ కూడా తగ్గించుకోవచ్చు. చూడండి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అగైన్ ఆల్ట్తో రీసెట్ చేశాను, కాంట్రాస్ట్ 3 చేశాను. ఓకే, అగైన్ ఆల్ట్తో రీసెట్ చేసి లైట్ అండ్ షాడోస్ అంటే పిక్చర్ ఎప్పుడైనా మనకి అండర్ ఎక్స్పోజ్లో ఉన్నప్పుడు మిడ్ టోన్స్ని ఇక్కడ ఇది మిడ్ టోన్ రేంజ్ అనమాట. ఈ మిడ్ టోన్ని అది అడ్జస్ట్ చేస్తుంది. చూడండి ఆల్ట్ రీసెట్. ఇప్పుడు ఈ మిడ్ టోన్ పాయింట్ ఇక్కడ సెంటర్లో ఉంది. మనం ప్రీసెట్స్లోకి వెళ్ళి లైట్ అండ్ షాడోస్ చేయగానే ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందనమాట. దీన్ని మనం కొద్దిగా తగ్గించుకోవచ్చు, పిక్చర్ని డార్క్ చేసుకోవచ్చు. అంటే షాడో ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల కూడా అది లైట్ అని చేస్తుంది. దాన్ని మనం అగైన్ అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా కాంట్రాస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఓకే, ఈ విధంగా లైట్ అండ్ షాడోస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అగైన్ ఆల్ట్ ప్రెస్ చేసి రీసెట్ చేశాను, ఫోటోని రీసెట్ చేసి లైట్. ఓకే, మీ పిక్చర్ పైన మీరు వీటిని అప్లై చేయండి. ఆటోమేటిక్గా మనకి ఆ డిఫరెన్స్ అనేది బేసిక్గా కరెక్షన్ అనేటువంటిది తెలిసిపోతుంది. అదే తర్వాత మనం హ్యూ అండ్ సాచురేషన్ కానీ కలర్ బ్యాలెన్స్ ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు అనమాట. బేసిక్ కరెక్షన్కి దీన్ని పక్కాగా యూజ్ చేసుకోవచ్చు. మిడ్ టోన్ బ్రైట్నెస్ కూడా చూడండి మిడ్ టోన్ పెరిగింది. ఈ విధంగా తగ్గించుకోవచ్చు. ఆ కలర్స్ యొక్క కాంట్రాస్ట్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఆల్ట్ రీసెట్, మిడ్ టోన్ డార్క్. ఇప్పుడు చూడండి డార్క్ అయింది. ఈ మిడ్ టోన్ అటువంటిది ఆటోమేటిక్గా డార్క్ సైడ్ కొంచెం చూడండి ఇంక్రీజ్ చేసుకొని కొద్దిగా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, వీటి యొక్క పిక్చర్ యొక్క కలర్స్ని మనం లెవెల్స్ యూజ్ చేసి బేసిక్గా కరెక్షన్ చేసుకొని వాటి కాంట్రాస్ట్ని పెంచుకోవడము, కాంట్రాస్ట్ తగ్గించడము, మిడ్ టోన్ యూజ్ చేసి మిడ్ టోన్ని డార్కర్ చేయడము, లైట్ అని చేయడము, ఈ విధంగా చేసుకొని. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.